మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగమును మనం పరిశీలన చేస్తే ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయటాన్ని బట్టి శాస్త్రులు పరిసయ్యులు, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేశారని ఆయన అడిగినటువంటి సమయంలో ప్రభువారు వారికి తెలియచేస్తున్న సమయంలో పలికినటువంటి మాటలివి. వేషధారులారా, మీరు పెద్దల పారంపర్యాచారమును గైకొంటూ దేవుని వాక్యమును, దేవుని ఆజ్ఞను నిరర్ధకం చేస్తున్నారు, విడిచిపెడుతున్నారు. అందుని గూర్చి యెషయా మిమ్మును గూర్చి సరిగానే చెప్పాడు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని వారిని హెచ్చరిస్తున్నటువంటి సమయంలో ప్రభువారు పలుకుతున్న మాటలివి. ప్రియులారా, ఈరోజు మనం కూడా ఈ మాటలను గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభువారిని అంగీకరించినప్పటికీ, ఆయన రక్తంలో కడగబడి ఆయన పిల్లలుగా చేయబడినప్పటికీ ఈరోజు చాలామంది మనలో కూడా ఆచారాలు, పద్ధతులు, లోక సంబంధమైన మనుషుల పారంపర్య ఆచారములు, మనుషుల మూల పాఠములు విడిచిపెట్టలేని వారుగా, మానుకోలేనటువంటి వారుగా ఉన్నారు. అది ఏమాత్రం మనకి తగినది కాదు అని ప్రభువారు తెలియజేయటం మనం చూస్తున్నాం. మనుషుల పారంపర్య ఆచారాల కొరకు, ఆచారాలను బట్టి, లోకపరమైన పద్ధతులను బట్టి దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేవారు, దేవుని ఆజ్ఞను నిరాకరించేవారు, దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఎప్పటికీ ఉండలేరు. ఎందుకంటే లోకంలో మనుషులుగా చాలా విషయాలు చెబుతారు. ఇదిగో మీరు ఈ పని చేయాలి, ఈ పని చేయకపోతే మీకు కీడు వస్తుంది, మీకు మేలు కలగదో, మీకు కలిసి రాదు అని లోకంలో అనేక విధాలుగా మనతో మాట్లాడేవారు ఉంటారు. కానీ మనం లక్ష్యం ఉంచాల్సింది, మనం అనుసరించాల్సింది దైవ వాక్యం మందు. మీరు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి 23 వచ్చిన భాగాలు ఆలోచన చేస్తే అక్కడ లోకం యొక్క మూల పాఠముల విషయమై, మీరు మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేతపట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా, అవన్నీ వాడుకొనుట చేతే నశించిపోవును కదా. చూడండి, మనుషుల మూల పాఠముల విషయంలో మనం చనిపోవాలి. ఆచారాలు, పద్ధతులు విడిచిపెట్టాలి. వాటి నిమిత్తం దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టకూడదు. వాటి నిమిత్తము దేవుని ఆజ్ఞను మనం పక్కన పెట్టి జీవించటం అది ఏమాత్రం కూడా యోగ్యమైనటువంటిది కాదు. చేతులు కడుక్కొనకుండా ఉండటమేంది, మీ హృదయంలో వచ్చే ఆలోచనలే మిమ్మల్ని అపవిత్రపరుస్తున్నాయి, మిమ్మల్ని చెరుపు చేస్తున్నాయి, పాడు చేస్తున్నాయని ఆనాటి దినాన ప్రభువారు ఆ యూదులతో, పరిసయ్యులతో, శాస్త్రులతో
మాట్లాడటం మనం చూస్తున్నాం. కనుక ఆలోచించేద్దాం. మన జీవితంలో అతి శ్రేష్టమైనటువంటి లక్షణం దేవుని ఆజ్ఞను అనగా దేవుని వాక్యాన్ని గైకొనేటటువంటి జీవితం. ఈరోజు ఆ వాక్యాన్ని ఎవరు గైకొంటారో మనం లేఖనాల్లో చూస్తాం కదా. నేను ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనేవారు ఎంతగా దీవించబడతారో, ఎంతగా ఆశీర్వదించబడతారో లేఖనాల్లో అనేక సార్లు ప్రభువారు మాట్లాడుతూ వచ్చారు. కనుక ఒకసారి మన హృదయాలను మనం పరిశీలించుకుందాం, మన హృదయాలను ఆలోచించుకుందాం. పద్ధతులు, ఆచారాలు, లోక సంబంధమైన విధి విధానాలను పక్కన పెట్టి మన జీవితాల్లో సంపూర్ణంగా దేవుని వాక్యానికి లోబడదాం, దేవుని ఆజ్ఞను అనుసరిద్దాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు, ఆత్మ సంబంధమైన దీవెనలు పొందుకోవటానికి మనల్ని మనం సంసిద్ధపరుచుకుందాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అయా, మీ పిల్లలమని చెప్పుకొని లోక సంబంధమైన పద్ధతులు, ఆచారాలు వాటిని అనుసరిస్తూ వ్యర్థ ఆరాధికులుగా మేము ఉండక మీ వాక్యాన్ని గైకొని మీ ఆజ్ఞను అనుసరించి హృదయపూర్వకంగా మీ నామాన్ని సేవిస్తూ మీ కొరకు జీవించగలిగే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు నాయనా. ఈరోజంతా ప్రతి నిబిడకు మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ప్రతి కుటుంబాన్ని బలపరచండి. తగిన నడిపింపును సహాయం దయచేసి మీ కృపతో నింపమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.